సో అంటే ఈ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి. అంటే జనరల్గా అంటే మనకు నాకైతే ఉపేంద్ర గారు చాలా ఇష్టం. నేను ఉపేంద్ర ఫ్యాన్. ఓకే, అర్థమైంది. ఏదన్నా షేడ్స్ యాడ్ చేయాలంటే కొంచెం భయంగా ఉంటుంది. అంటే కొత్తగా అంటే ఇది వద్దు, ఇది అవాయిడ్ చేద్దాం నేను. సో నాకు ఫస్ట్ అది అవాయిడ్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. సో ఏ క్యారెక్టర్లో ఏదైతే ఉందో అదంతా అథెంటిసిటీ అప్లై చేయాలనేదే ఉంది. సో అలా సర్చింగ్ చేసే ప్రాసెస్లో మా ఐడీస్తో చెప్పాను. అంటే లాంగ్వేజ్తో బ్యారియర్లు సంబంధం లేకుండా ఒక డైలాగ్స్ లాగా చేసేసి ఇన్స్టాల్లో పోస్ట్ చేయండి, ఇది ఎవరైతే ఆడిషన్ చేస్తారో వాళ్ళు మన క్యారెక్టర్ సెట్ అయితే చూద్దాం అన్నట్టుగా. ఈయన ఏ క్యారెక్టరైజేషన్ లో మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు సార్? ఒక సీన్ డిజైన్ చేసాం. చేసి అది సినిమాలో లేదు. ఆ లక్ష్మణ్ క్యారెక్టర్ టోన్స్ ఎలా ఉంటాయి, బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నట్టు ఒక సీన్ డిజైన్ చేసి దాని డిస్క్రిప్షన్ రాసేసి ఇన్స్టాలో పోస్ట్ చేసాం. సో అది చూసి తను అది ఆడిషన్ ఇచ్చి మీకు తెలుగు అంటే ఇన్కమింగ్ ఏనా అవుట్ గోయింగ్ ఉందా? అవునా? తిట్టేవి ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉంటే ఒక్క సీన్ సరదాగా అలా ఇటు కాకుండా ఇటు తిట్టండి. కాసేపు రాకేష్ గారిని లక్ష్మణ్ గారిలో అనుకుని సరే ఇటు తిట్టండి కాసేపు అలా క్యారెక్టర్ లోకి దూరిపోయి. అంటే నాకు అందులో అక్కడ కనిపిస్తున్నట్టు వెరీ సాఫ్ట్ గా కనిపిస్తున్నారు. వీళ్ళేమో కొంచెం తిడతామే కాదు కొడతాం కూడా ఉంది. అవునా? ఓకే, సో చెప్పండి ఏదైనా డైలాగ్. క్యారెక్టర్ పేరు వరలక్ష్మి. లచ్చక్క కావాలి. ఓకే డన్, స్టార్ట్. కెమెరాలో చెప్పాలా? అటు చూడండి, ఆయన్ని తిట్టండి అంటే కెమెరా అంటే చూసే వాళ్ళందరినీ తిడతారు. కొట్టి చెప్తుంది ఒకటి. సార్ వద్దు, నన్ను సంబంధం లేదు, నేను ఇక్కడ లేను, ఆయన కొడతారో. ఓకే, కొట్టి చెప్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంటర్వ్యూలో హీరోయిన్ కొట్టిన హీరోయిన్ ఇదే తమిళ వేసుకుంటాం. మీరేంటండి ఎలాగున్నారు? హీరోని కొట్టినా పర్లేదు నేను చూసుకుంటానంట. ఓకే డన్, స్టార్ట్ చేయండి. చెప్పు తీసుకొని కొడతారంట. చెప్పు తీసుకొని కొడతా, నోటికి వచ్చింది వాగితే. ఏంటి ఇంత క్యూట్ గా తిడతారా మీరు? ఇప్పుడు ఈ మూడ్ లైక్ నవ్వుస్తా ఉంది. ఆ మూడ్ లో చెప్పు తీసుకొని కొడతా, నోటికి. పోనీ అంతే మీరు అయిపోయింది.